నారాయణ నారాయణ లోక కళ్యాణార్థము త్రిలోకాలు సంచరిస్తుంటాను. ఎప్పుడు ఎక్కడ అవసరమైతే అక్కడికి వెళ్ళక తప్పుడు. నిండురాయణ భరించి చెప్పవలసింది చెప్పక తప్పుడు. ఇప్పుడు జరగవలసిన నాటకమును కూడా నేను ఎలా నడిపించదనో మీరే చూడండి. నారాయణ నారాయణ. అమ్మ లీలావతి, ఏమిటి ఈ ఆలోచన? నాగము నిలువరకు ఒక్క నాగముడు. శుభం. నిండు చూడాలిది. మనసు ఎప్పుడు నిర్మలంగా ఉండవలే. నేనిచో గర్భస్థ శిశువు అది అనారోగ్యమే. ప్రతి వియోగార్థమైన సతికి మనశాంతి ఎక్కడిది? ఎంత ప్రయత్నించినను మనసు కురచపడుకున్నది. మా లీలావతి, నీ భర్త తొందరలోనే వచ్చి నిన్ను తీసుకువెళ్తాడు. అప్పటిదాకా ఏకాగ్ర చిత్తముతో భగవంతుని ధ్యానింపుము. భగవన్ నామ స్మరణము సకల మనోవైకల్యముకు దివ్యాంజనము. మోక్షప్రదాత శ్రీహరి నారాయణుడే భగవంతుడు. ఇది గర్భస్థ శిశువు స్వరములాగా ఉన్నదే. ఆ నారాయణుడిని ధ్యానించు. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. నారాయణ నారాయణ. ఏమిటి నారదమునీంద్ర, స్వపక్షపాతివి, ఎటుల విచ్చేసినావు? ఆహా, అద్భుతము దానవేంద్ర. గాలిలో గాని, నీటిలో గాని, అగ్నిలో గాని, భూమిపై గాని, ఆకాశమున గాని, దిక్కులలో గాని, పగలు గాని, రాత్రి గాని, ఇంటి లోపల గాని, బయట గాని, దేవ దానవ మానవులచే గాని, సర్పము గాతులచే గాని, సమస్త అష్ట శస్త్రములచే గాని మరణము లేకుండా ఆ బ్రహ్మదేవుడిని మెప్పించి వరం పొందినావు. అయినను ఇటుల దీర్ఘాలోచనలో ఏలవుతివి? ప్రహ్లాదుడు ఒలకడు పలకడు, ఏదో ఆలోచిస్తూ కూర్చుంటాడు. తనలో తాను రమిస్తూ ఉంటాడు. ఇప్పుడు నాకు అర్థమైంది, ఇది నీ ఆశ్రమ వాతావరణ ప్రభావము. హతోస్మి హతోస్మి. ఆనందకుడు నేనేమో ఎలా దానవేశ్వర? తదుపరి ఆలోచన ఏమిటి? ఇప్పుడు చేయవలసింది ఒకటే. విద్యాభ్యాసము వల్ల ఇతడు మారేదని నాకు నమ్మకము. నాయన, నీవు దానవకుల దీపకుడివి, భావి సర్వభౌముడివి, ముల్లోకాలు పరిపాలించవలె. అందుకు విద్యాభ్యాసము అవసరము. అలాగే తండ్రి శ్రద్ధగా ప్రజాపకునేదను. తందనాయక ప్రహ్లాదుడిని గురువుల దగ్గరకు పంపి చదువు చెప్పించను. అలాగే ప్రభు. ఓం నమః శివాయ. నా బిడ్డని నీవే దారిలో పెట్టవలె. ప్రభు, నీ కుమారునికి చదువు చెప్పడం గురువుల వల్ల కాదంటున్నారు. హరిభక్తి అందరికీ బోధిస్తున్నారు. హరినామం తప్ప ఏమీ స్మరించట్లేదు.
గురువులు చెప్పినది ఎలా వినలేదు? హరిభక్తి మాను. పుత్రవాత్సల్యముతో శాంతముగా ఎంత చెప్పినా వినుకున్నావు. ముల్లోకములు గెలిచిన నా మాటనే లెక్క చేయకున్నావు. తండ్రి ఒళ్ళు కమలను జయించినావు కానీ నీ లోపల ఉన్న శత్రువులను జయించలేకున్నావు. కామ, క్రోధ, లోభ, మోహ, మాద, మత్సర్యములను జయించినే లేదు. వాటిని జయించినచో నీకు శత్రువులు ఉన్నారు. చాలించుము నీ వేదాంతము. ఎవరిని చూసుకొని నీకు ఈ ధైర్యము? అన్యుల బలము నాకెందుకు? బలి ఇతరులకు దుర్బలులకు బలమెప్పుడు? నీకు నాకు బ్రహ్మాదులకు బలమెప్పుడు? ప్రాణులకు బలమెప్పుడు? అతి విభరు బలము అసలేంద్ర. దండనాయక, వీరు సమాధానము వల్ల దానికి రాడు. దండోపాయమే వీరికి సరైన శిక్ష. స్వామి, మంచి మాటలతో అతనిని మార్చవచ్చును కదా. కన్నె బిడ్డపై ఇంత కాఠిన్యము తగున మనకు మార్జుని దండింపవలదు. ఎప్పటికైనా హరిభక్తి మానేదువా లేదా? చూచుటవా లీలావతి, ఇతడి వినయము కడు భయంకరము. ఇక ఉపేక్షించుట అవివేకం. దండనాయక, ఈ కుల ద్రోహిని గదా ప్రహారముచే హింసింపుడు. హరిభక్తి మాననంత వరకు నిర్దాక్షిణ్యముగా దండింపుడు. మాట వినుకున్నచో వధింపుడు. స్వామి కరుణించండి. చేతుల ఆడబిడ్డను దండించుకునే తండ్రులు ఎందువైన గలరా? స్వామి ఆపండి. యువరాజా, నిన్ను హింసించుటకు మాకు చేతులు రాకున్నవి. మా మాట విను. హరిభక్తి మానేదవని ఒక మాట అను. మీ దయకు కృతజ్ఞుడిని. మీ పని కానివ్వము. నీవము నీవే కదా దేవా, రోజే వారము నీవే కదా, మా వారము నీవే కదా. జనము నీవా, జనముల నుంచి నన్ను వదిలియుట అదిలించే. చంపేదెవరు, సంసేదెవరు, చంపేదెవరు, సంసేదెవరు. సర్వము నీవే కదా స్వామి, సర్వము నీవే కదా స్వామి. నన్ను కొట్టినావు. నేను అకెట్టుతాను. యువరాజు ఇక్కడ నేను పెట్టినది అయితే ఇప్పుడు నీవు ప్రయత్నించుము. ఏమి ఈ ఆశలు? అయితే నా దగ్గర ఉన్న కుర్రదాతో నేను దండించదను. నన్ను దండించదను, నేను నిన్ను దండించగలను అని చెప్పిన. ఇదేమి కది విచిత్రంగా ఉంది. ఇతనిలో ఏదో మాయ ప్రభావం ఉంది. దండింపుడు మీ వల్ల కాకున్నది. జరుగుము, నేను వధించదను. బదులారణ చేయని విరువము. దండనాయక, నేను నిన్ను ఆపలేదు. ఇది ఏదో హరిమాయలాగా ఉన్నది. పదండి, ప్రభువుల వద్దకు తీసుకువెళ్దాము. చూసినావా దేవి, మన ప్రహ్లాదుడు దండోపాయముల వలన హరిభక్తిని విస్మరించినట్లు ఉన్నాడు.
నాయనా నీ తల్లి ప్రాణుమలు నిలపటానికైనా హరిభక్తి మాడినావు కదూ. హరిభక్తి మాని జీవించగలనా అమ్మా? తండ్రి నాయక దీనిని ఎలా వదింపలేదు? వధించటానికి ప్రయత్నించాము, కథలతో హింసించితిమి. అతని శరీరము కందనైనా కందలేదు. గదలతో కొడితిమి, అబ్బా అని కూడా అనలేదు. పర్వతాగ్రముల నుండి క్రిందకు పడివేసితిమి, అయినా యువరాజుకు ఏమి కాలేదు. అవునా? ఇది ఏమి మాయ? నిజంగా ఆవిడిలో అంత శక్తి ఉందా? అటులైన ప్రహ్లాదుడిని నేనే వధించగలను. స్వామి వలదు ఈ విపరీతము ఎందువైన కలదా? ప్రహ్లాదుడు సామాన్యమైన బాలుడు కాడు. ఏదో దైవిక శక్తి అతడిని కాపాడుచున్నది. అతనికి ముప్పు తల పట్టినచో అది మనకే ప్రమాదమును తెస్తుంది. నా ప్రార్థనను ఆలకించండి. తండ్రి నాయక లీలావతిని ఇచ్చటి నుండి తీసుకుని పోము. ప్రహ్లాద నైనా కుమారా, ఇప్పటికైనా హరిభక్తి మానేదివా? ఈ గదను చూడుము. ఇది ఈశ్వరుని ప్రసాదం. దీనితో నిన్ను చంపెదను. ఆ శ్రీహరి సంకల్పము నేనిదే గడ్డి పూజ కూడా కదలేదు. ఓరి వాచాల, నిన్ను చంపితే నీ హరి వచ్చి రక్షిస్తారా? మహామహిమాన్వితుడు అయిన నీవు పొగడు ఆ హరి ఎంతో ఉన్నాడో అని చెప్పగలవా? నీ హరిని స్తంభంలో చూపగలవా? ఎన్నుగలరు అండులేదని సందేహము వలరు. చక్రి సర్వోభగతుండు ఎందెందేవరికి చూసిన అందందే వలరు దానవాగ్ని వెళ్తే. అటువన ఆయన ఈ స్తంభము నుండి నీ హరి వెలువడుగాక. శ్రీహరి నీకే అవతరించారు. స్వామిని శాంతింపమని ప్రార్థించు. పరంధామా